దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ టీవీ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసు అయిన మా పరమ తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీవు అనంత స్తోత్రారుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఆలోచనలో గొప్పవాడవు, క్రియల విషయంలో శక్తిమంతుడు తండ్రి. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో శ్రేష్టమైన మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా తండ్రి, మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీ శక్తి కలిగిన లేఖనములను మీరు మాకు బయలుపరచండి. మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపించండి. మీ వాక్యం వెలుగు చేత నింపండి తండ్రి. మీ వాక్యములో ఉన్న జీవముతో, మీ వాక్యములో ఉన్న బలముతో, మీ వాక్యములో ఉన్న ప్రభావముతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. మీ వాక్యం వెల్లడిగు తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. మీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది, మా బాధలలో మాకు నెమ్మదిని కలిగించే తండ్రి. అగ్ని వంటి మీ వాక్కును, జీవము గల మీ వాక్కును, బలమైన మీ వాక్కుని వెల్లడిపరచండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి తండ్రి. అయ్యా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డ మీదకి మీ సన్నిధి కాంతిని విడుదల చేస్తున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నూతన శక్తి ఇప్పుడే దిగి వచ్చునుగాక. మీ వాక్య వెలుగు చేత ప్రతి హృదయము నింపబడునుగాక. బంధించబడిన వారికి విడుదల వచ్చునుగాక. బలహీనులకు బలం వచ్చునుగాక. కృంగిన వారు లేవనెత్తబడుదురుగాక. నూతన కార్యములో జరుగునుగాక. తండ్రి, మీ మహిమ గల కార్యాలు జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోనండి తండ్రి. సమస్త విషయాల్లో మీరే మహిమ, ఘనత, ప్రభావంలో పొందుకోనండి. శ్రేష్టమైన మీ వాక్యాన్ని వింటూ ఉండగా ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యాన్ని జరిగించి మీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం అనుగ్రహించి మీ కృపను సన్నిధిని తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామం పేడ ప్రార్థించి పొందుకొనిచున్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. సర్వశక్తిని స్వరం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుదాం. దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాం. మరియు మనకి ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారము. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు గత వారం దేవుని యొక్క సుగుణాలని మనం ధ్యానం చేశాం. మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరియు మనకి ప్రభువు ఒక్కడే. ఈ వారం అంశం మనకి ప్రభు ఒక్కడే. యేసుక్రీస్తు గురించి ఈ వారం మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన ఎవరు, ఆయనకున్నటువంటి ప్రత్యేకతలను ఈ వారం మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనకి ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన నుండి సమస్తమును కలిగెను. వాక్యం సెలవిస్తుంది ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారం. యేసుక్రీస్తు ద్వారా మనము కలిగిన వారమని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ఎవరు అంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. వాక్యంలో రాయబడిన మాట యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడుతుంది.
యేసుక్రీస్తుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించునని వాక్యంలో రాయబడుతుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. మీరు సిలువ వేసిన ఈ యేసునే, ఏ యేసైతే సిలువ వేయబడ్డాడో ఆయన్నే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు తెలుసుకొనవలనని, రూఢిగా తెలుసుకొనవలనని చెప్పబడింది. దేవుని బిడ్డలమైన మనము యేసు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో మనం తెలుసుకోవాలి. ఆయనకున్నటువంటి ప్రత్యేకతలను మనం తెలుసుకున్నప్పుడు ఆయన్ను మనము వెంబడించగలం, ఆయన మార్గంలో మనం నడవగలం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. దేవుడు తన ప్రియ కుమారుడని యేసును ఈ భూమి మీదకి పంపించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడు అని వాక్యంలో రాయబడింది. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రకారము దేవుడు తన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన సొంత కుమారుణ్ణి 8వ అధ్యాయము 32వ వచనం తన సొంత కుమారుని అనుగ్రహింపుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? పరలోక తండ్రి అయిన దేవుడు తన జనితైక కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు. దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. మనము దేవుని ప్రేమించుటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుని బిడ్డలమైన మనము ఒక్కసారి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ప్రభు అయిన యేసు బాప్తిస్మం పొంది ఒడ్డుకు రాగానే పరలోకము నుండి ఒక స్వరం వినబడుచున్నది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుడు పలుమార్లు యేసుక్రీస్తు గురించి సాక్ష్యమిచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకి నిత్య జీవము దయచేసును, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియచేస్తుంది. దేవుడు తన సొంత కుమారుణ్ణి, జనితైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపెను. దేవుని కుమారుడు క్రీస్తు అని రాయబడింది. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడును. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేకమైన సూచక్రియలను చేశాడు. అవి ఈ గ్రంథములో రాయబడలేదు. అట్లు చేయబడిన గ్రంథాలకి ఈ భూలోకం ఆయన చేసిన అద్భుతాలు లిఖింప చేస్తే అట్లు రాయబడినటువంటి గ్రంథములకు ఈ భూలోకమైనను చాలదని అదే భక్తుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు.
వాక్యం సెలవిస్తుంది, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడిను. యేసు క్రీస్తు దేవుని కుమారుడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే యేసు ప్రభుని సిలువ వేయడానికి గల కారణము ఒకటే. యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనం విధంగా సెలవిస్తుంది, అందుకు యూదులు మాకొక నియమము కలదు, అను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావలనని అతనితో చెప్పిరి. పిలాతు అడుగుతూ ఉన్నాడు, ఏ నియమము చొప్పున ఈయనకి సిలువ వేయాలి అని అడిగినప్పుడు అక్కడున్నటువంటి ఆ ప్రధాన యాజకులు, బంట్రోతులు వాళ్ళందరూ అంటున్నారు, మాకొక నియమము కలదు. అందుకు యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొన్న గనక ఆ నియమము చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి. యేసు సిలువ వేయబడ్డానికి ఒకే ఒక కారణాన్ని వారు చూపించారు, యేసు నేను దేవుని కుమారుడును అని చెప్పినందుకు. కనుక యేసు క్రీస్తు దేవుని కుమారుడని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా యేసుక్రీస్తు ఎవరు అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, బాప్తిస్మిచ్చు యోహాను యొర్దాను నదిలో బాప్తిస్మిస్తూ ఉండగా ప్రభు అయిన యేసు యోహాను చేత బాప్తిస్మం పొందడానికి ఆ స్థలానికి వచ్చాడు. అప్పుడు యేసును చూచినటువంటి యోహాను అంటున్నటువంటి మాట, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. క్రీస్తు లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల, పరలోకము నుండి ఈ భూమి మీదకి వచ్చిన దేవుని గొర్రెపిల్ల, సర్వమానవాళి పాప పరిహారార్థం విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి, విడుదల ఇవ్వడానికి వచ్చిన వాడు క్రీస్తు. కనుక దేవుని గొర్రెపిల్ల అని వాక్యంలో రాయబడుతుంది. ఇంకా క్రీస్తు ఎవరు అని మనం ఆలోచన చేస్తే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము ఈ విధంగా సెలవిస్తుంది. రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం, పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అని దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ఎవరని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసుక్రీస్తు సర్వ అధికారాన్ని కలిగినవాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడిందని ప్రభువైన యేసు సెలవిచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట మత్తయి సువార్త 28వ అధ్యాయములో 18వ వచనం, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ప్రభు చెప్తున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. పరలోక తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తునకి సర్వాధికారాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనం, తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచువలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించెను. కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. ప్రభు అయిన యేసు జన సమూహాలతో మాట్లాడుచున్న మాట, తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచువలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయన్ను పంపిన తండ్రిని గణపరచడు. దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన నిరంతరము స్తుతించబడుతూ ఉన్నాడు. తండ్రి రొమ్మున ఆనుకొని పరలోకములో నిత్యము ఆయన స్తుతించబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు అని వాక్యంలో రాయబడుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ఈ మాటలు చెప్పుచూ ఉన్నాడు,
ఆకాశం వైపు కనులెత్తి యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుని నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారము ఇచ్చితివి. ప్రభు అయిన యేసు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చుతివి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ప్రభు చెప్తున్న మాట, పరలోక తండ్రితో ఆయన మాట్లాడుతున్నాడు. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు యేసు ఎవరు అని మనం ఇంకా ఆలోచన చేస్తే ఆయన గురువు అని వాక్యంలో రాయబడుతుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 7వ వచనం ఈ విధంగా రాయబడుతుంది. సంత వీధుల్లో వందనములను మనుషుల చేత బోధకులను పిలువబట్టి కోరుదురు, మీరైతే బోధకులను పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. హల్లెలూయా. క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఈ లోకములోనికి పరలోకం నుండి వచ్చినటువంటి పరమ గురువు క్రీస్తు. ఆయన మనకి మాదిరి చూపించాడు. ఆయన మనం వెంబడించాలి. ఈ భూమి మీద ఏ మనిషిని వెంబడించినా వారిలో ఏదో ఒక లోపం మనకు కనిపిస్తూనే ఉంది. మనుషులను చూసినప్పుడు మనం అనుకుంటూ ఉండవచ్చు, వారికంటే నేను మంచి భక్తి చేస్తున్నాను, వారికంటే నేను ఆత్మీయంగా ఉన్నానని. మనం ఎప్పుడు యేసును వెంబడించాలి. ప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను అని ప్రభువు సెలవిచ్చాడు. ఈ భూమి మీద జీవిస్తున్న మనకి క్రీస్తు మాత్రమే మాదిరి. దేవుని వాక్యం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు మన కొరకు బాధపడి మనము తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మనకి మాదిరి ఉంచిపోయెను. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. ఆయన ఈ భూమి మీద జీవించిన జీవితం మనకి మాదిరి. మనము గురువును వెంబడించాలి. గురువు చేసినట్లుగా మనము చెయ్యాలని దేవుని వాక్యములో రాయబడుతూ ఉంది. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునెను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన పాపము చేయలేదు. మన గురువు పాపము చేయలేదు. ఆయన శిష్యులమైన మనము, ఆయన్ని వెంబడిస్తున్న మనము పాపానికి దూరంగా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించాలి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువుని చూడడు. కనుక దేవుని బిడ్డలంగా ఈ భూమి మీద జీవిస్తున్న మనము, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమునో కనబడలేదు. ఆయన నిష్కపటంగా ఉన్నాడు. ఆయన యథార్థంగా ఉన్నాడు. ఆయన వెంబడిస్తున్న మనము కూడా నిష్కపటంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటుల ఇండుడి అని దేవుని వాక్యములో ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు. ఆయన దూషించబడి బదులు దూషింపలేదు. శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఈ రోజున దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము మనల్ని ఎవరికి అప్పగించుకుంటున్నాం? దూషణకి ప్రతిదూషణ చేస్తున్నావేమో,
శ్రమ పెట్టబడినప్పుడు మనం బెదిరిస్తున్నామేమో, వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నామేమో. క్రీస్తుని వెంబడిస్తున్న మనము ఆయన్ని పోలి నడవాలి. దేవుని వాక్యంలో ప్రభువు మనకి మాదిరి చూపించాడు. యోహాను సువార్తలో వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడననియు ప్రభువుననియు మీరు నన్ను పిలుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసితిని. కనుక ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, నేను మీకు మాదిరిగా ఇలాగు చేసితిని. తగ్గింపు కలిగి మీరు జీవించండి అని ప్రభు చెప్పి ఆయన చేసి చూపించాడు. ప్రభువు చెప్పడం మాత్రం కాదు, చేసి చూపించాడు. ఈ రోజున దేవుని బిడ్డలంగా మాటలతో కాదు, క్రియలతో భక్తి చేయాలి. పైకి మాట్లాడడం కాదు, క్రియలు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు మనకి మాదిరి చూపించాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే, ఇంకా మనం ధ్యానిస్తే, యేసు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, యేసు సత్యమై ఉన్నాడు. ప్రభు అయిన యేసు ఈ లోకములో సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31వ వచనం. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు, అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, ప్రభు అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు నా వాక్యాన్ని గైకొన్నట్లయితే, నా వాక్యానుసారంగా జీవించినట్లయితే మీరు నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించుదురు, అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయనని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు సత్యమై ఉన్నాడు. దేవుని వాక్యంలో ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు పరలోక తండ్రికి, తండ్రి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. కనుక సత్యములో మనం ఉన్నప్పుడు సత్యం మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తూ ఉంది. యేసుక్రీస్తు సత్యమై ఉన్నాడు. ఇంకా మనం ధ్యానిస్తే యేసుక్రీస్తు పరలోకానికి మార్గం. యేసు నేనే మార్గం. పరలోకానికి వెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మార్గం. ఆయన నిత్య జీవానికి మార్గం, పరలోకానికి మార్గం. ఆయన ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు పరలోకానికి చేరలేము అని వాక్యం సెలవిస్తుంది. యేసు మార్గం. ఆయనలో, ఆయన ద్వారా మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలం. యేసుక్రీస్తు జీవం. సర్వమానవాళిని మరణము నుండి రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చి శిలువ మీద మరణించి సర్వమానవాళ్ళందరికీ జీవాన్నిచ్చాడు. ప్రభు సెలవిచ్చాడు, నేను గొర్రెలకు జీవమును సమృద్ధి జీవమును దయచేయుటకు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నానని ప్రభు సెలవిచ్చాడు. ఇంకా మనం ధ్యానిస్తే యేసు ఈ లోకానికి వెలుగు. ప్రభు అంటున్నాడు, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకమునకు వెలుగును ఆయన సెలవిచ్చాడు. ఆయన అసత్యములో ఉన్న వారిని సత్యములోనికి నడిపిస్తూ ఉన్నాడు. మరణములో ఉన్న వారిని జీవములోనికి నడిపిస్తున్నాడు. చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపిస్తున్నాడు. ఆయన గురువుగా, ఆయన మనకి మాదిరికరంగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభుని గురించి మనం ఇంకనూ ధ్యానం చేస్తే ఆయన సంఘమునకు శిరస్సై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. సంఘము క్రీస్తు శరీరము, క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నాడు. శిరస్సును మనం వెంబడించాలి. ఈ శరీరము శిరస్సు చెప్పినట్టుగా చెయ్యాలి. ఈ రోజున సంఘము క్రీస్తు చెప్పినట్టుగా చేయాలి. సంఘము క్రీస్తుని వెంబడించాలి. సంఘము క్రీస్తుని పోలి నడవాలని వాక్యములో రాయబడుతుంది. యేసుక్రీస్తు ఎవరు అని మనం ఇంకా ఆలోచన చేస్తే, ఆయన న్యాయాధిపతి. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి చుటకు జీతము నా యొద్ద ఉన్నదని ప్రభు సెలవిచ్చాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము
8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. పౌలు భక్తుడు మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా నా వలె తన ప్రత్యక్షత అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అని రాయబడింది. యేసు ప్రభువు సింహాసనమందు ఆసీనుడై ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఆశీర్వదించబడిన వారిని పరలోకానికి, శపించబడిన వారిని నిత్య నరకాజ్ఞానికి ఆయన పంపిస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము యేసుక్రీస్తు అందరికీ ప్రభు, మనకి ఒక్కడే ప్రభు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనము కలిగిన వారమని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభువుని వెంబడిస్తూ, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలిగిన వాడు, ఆయన మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి సమర్థుడు, శక్తిమంతుడని నమ్మి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము గల దేవ, పరలోక తండ్రి, మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాం. ఈ సమయంలో అయ్యా మీరు వెల్లడిపరిచిన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. వినిన వాక్యం మీ బిడ్డల హృదయంలో ఫలింప చేయండి. ఫాదర్, ఫిల్ విత్ మైటీ పవర్. యేసుక్రీస్తు నామములో మీ ప్రభావ బయలు వెళ్ళునుగాక. బంధించబడిన వారికి విడుదల వచ్చునుగాక. యేసుక్రీస్తు నామములో మీ శక్తిని విడుదల చేస్తున్నాను. ఊర్రా కారాంది రిబాల షియా ఎట్రో రుబంద నుకురదర వర్షందర్యో, నీ బంధకము నుండి ఆయనను విడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడే దేవుని శక్తితో నువ్వు నింపబడుచు ఉన్నావు. మూయబడిన ద్వారమును ఆయన తెరువ చేస్తున్నాడు. మునుపటి కంటే అధికమైన శక్తితో నీ హృదయాన్ని నింపుచూ ఉన్నాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తి పరుస్తూ ఉన్నాడు. ఆయన ఎండిన ఎడారి వంటి నీ జీవితంలో ఆయన నదులు పుట్టిస్తూ ఉన్నాడు. ఇప్పుడే స్తుతించు. దేవుని శక్తితో నువ్వు నింపబడుచు ఉన్నావు. దేవుని కార్యము నీలో జరుగుతున్నది. మారా వంటి అనుభవాన్ని ఆయన మధురంగా మారుస్తున్నాడు. నూతన కార్యమును ఆయన జీవితంలో జరిగిస్తున్నాడు. ఇప్పుడే దేవుణ్ణి స్తుతించు. నీ పూర్ణ హృదయముతో ఘనపరచు. అద్భుతమైన రీతిలో ఆయనకు సహాయాన్ని పంపిస్తున్నాడు. నీ కన్నుల కన్నీరును ఆయన తుడుస్తూ ఉన్నాడు. నీ గాయాన్ని ఆయన కట్టుచూ ఉన్నాడు. బలహీనత నుండి ఆయనకు విడుదలిస్తున్నాడు. నూతన బలముతో ఆయన నింపుచూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని తెరిచి ప్రార్థించు. రేమ అందరియాల్ బారాబా ఇందు రోమల షందరక అర్రాంది నూరద రబ షందరియల. తండ్రి, మీ మహిమ ప్రతి బిడ్డను ఆవరించునుగాక. మీ సన్నిధి కాంతితో నింపండి అయ్యా. ఈ కార్యక్రమాన్ని చూచిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం జరుగునుగాక. వినిన వారి జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక. మీ సన్నిధిని తోడుగా నుంచండి. నూతన కార్యము జరిగించి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి పొందుకొనిచున్న మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా దహించు అగ్ని దేవుని శక్తి పరిచర్య, ఆశీర్వాద ప్రార్థనా మందిరం, కొవాడ. దైవజనులు ఎన్ మార్క్ గారు. మా సెల్ నెంబర్ 7306071717 7842525937.